వరకు తెలంగాణ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ఏపీ పాలిటిక్స్. మే నాట్ బి పాలిటిక్స్, ఇది లోకేష్ గురించి మాట్లాడదాం. ఏఐ క్వాంటమ్ ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో హ్యూమన్ టచ్ కూడా అంతే అవసరమని చెప్తున్నారు ఆయన. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి నేర్చుకున్నాను అని అంటున్నారు ఆయన. ఏఐ క్వాంటమ్ బాబు గారు చూసుకుంటే తాను మాత్రం మానవీయ సంబంధాలు చూసుకుంటారని చెబుతున్నారు. చెప్పినట్టుగానే రోజుకో ప్రాంత నేతలతో మాటామంతి సైతం ఆయన చేస్తున్నారు, విందు కూడా ఇస్తున్నారు. ఇందుకే లోకేష్లో ఈ హ్యూమన్ టచ్ అనే యాంగిల్ అసలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, ఈ ఆత్మీయ సమావేశాల అంతరార్థం ఏంటి అనేది లెట్స్ టాక్ విత్ సార్ అండ్ డిస్కస్. సార్, మోస్ట్లీ ఇక్కడ చూస్తే లోకేష్ మోదీని ఫాలో అవుతాను, ఏఐ అండ్ క్వాంటమ్స్ అవన్నీ కూడా చంద్రబాబు చూసుకుంటారు, ఈ హ్యూమన్ టచ్ అనే ఒక యాంగిల్ని ఆయన తెర మీదకి తీసుకురావటం, ఆ తర్వాత రీసెంట్గా ఆయన మాటామంతి కూడా చేశారు. సో ఈ మొత్తం యాంగిల్ని ఎలా చూడాలంటారు? అండ్ ప్రధానమంత్రి మోదీని ఫాలో అవుతా అనటాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఫ్యూచర్లో కూడా బీజేపీతో సత్సంబంధాలని ఇట్లానే మెయింటైన్ చేయాలి అనే కోణంలో ఈ కమెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే బటర్ఫ్లయింగ్ ద కమెంట్స్ అని అనుకోవచ్చా మనం? హలో, ఆడిబుల్? సో ఎస్, దిస్ ఇస్ టెక్నికల్ గ్లిచ్. మొత్తానికి ఇంకొకసారి చూద్దాము. రీసెంట్గా మనం చూసాం ఏఐ క్వాంటమ్స్ ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో ఒక హ్యూమన్ టచ్ అనే యాంగిల్ కూడా అంతే అవసరము. సో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నేతతో మాట్లాడాలి అంటూ కూడా నారా లోకేష్ రీసెంట్గా ఒక కొత్త స్టేట్మెంట్ను పాస్ చేశారు. అండ్ దాన్ని ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా ఆయన మాటామంతి చేశారు. అనంతరం కూడా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ కూడా లోకేష్ అలా ఆత్మీయంగా పలకరించారు. అండ్ లోపల జరిగిన సన్నివేశాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చిన పరిస్థితి మనం ఇవాళ చూసాం. సో మాటామంతిలో నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలతో డైరెక్ట్గా కూడా వచ్చి భోజనంలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా అక్కడ మాట్లాడుకుంటారు. అండ్ నేతలకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సైతం నారా లోకేష్ డైరెక్ట్గా తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. అనంతరం కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే దిశగా సైతం నారా లోకేష్ చర్యలను తీసుకునే దిశగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆయన డిజైన్ చేశారు. సో ఎస్ సార్, రీసెంట్గా నారా లోకేష్ తీసుకున్న ఈ హ్యూమన్ యాంగిల్ అనే స్టాండ్ని ఎలా చూడొచ్చు అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫాలో అవుతా, నేను ఏదైతే ఏఐ అండ్ క్వాంటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు చూసుకుంటారు అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే బీజేపీతో ఉన్న ఆ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో కంటిన్యూ చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళ సైడ్ ఆఫ్ యాంగిల్ నుండి కొంచెం పాజిటివిటీ గెయిన్ చేసుకోవడానికి, ఓర్ ఎల్స్ సడన్గా ఈ హ్యూమన్ యాంగిల్ టచ్ తీయడాన్ని ఎలా చూడాలి సార్? ప్రతి కోడిగుడ్డు మీద ఈకలు పీకద్దండి. ఎప్పుడైనా దాన్ని ఒకదానికోటి లింక్ చేసి బోడగుండకు పోక చెక్కకు లింక్ చేస్తే ఎట్లా చెప్పు. సో ఏదో జనరల్గా అని అంటాడు, నేను మోడీ నుంచి ఇది నేర్చుకుంటున్నానంటే దాన్ని బట్టి చంద్రబాబు నుంచి నేర్చుకోవడం లేదా ఒక మోడీ నుంచి నేర్చుకుంటున్నాడా అంటే అది అలా మన లాజిక్లో తీయలేం కదా. లేదు మోడీ నుంచి నేర్చుకుంటున్నామంటే అర్థం బీజేపీతో సన్నిహితం కాదు, బీజేపీతో కొత్తగా సన్నిహితం పడింది, ఆల్రెడీ సన్నిహితంగా ఉన్నారు కదా. అందువల్ల ప్రతిదానికి మనకు విపరీత అర్థాలు తీయకూడదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ. మీకు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలోనే పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీస్గా ఉంటాయి. ఎందుకంటే వారి మధ్య క్యాడర్ మధ్య ఒక బలమైన సైద్ధాంతిక ఎమోషనల్ బంధం ఉంటుంది. సో మీకు బీజేపీలో కార్యకర్తలు అంటే అది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో దాని నేపథ్యం వాళ్ళు అంటే విద్యార్థి దశ నుంచి మొదలై ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కమ్యూనిస్టులు కూడా అదే రకమైన స్వభావం ఉంటుంది. ఈ మిగతా పార్టీలన్నీ కూడా లూజ్లీ బిల్ట్ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అంటే మొదటి నుంచి కూడా అదొక కార్యకర్తల ప్రాతిపదిక ఉన్న పార్టీ. ప్రతి గ్రామంలో ఎన్ని నిర్బంధాలనైనా, ఎన్ని దాడులనైనా, ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొని పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలు, నాయకులు ఉంటారు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. రెండవది, తెలుగుదేశం పార్టీని హిస్టారికల్ ట్రాన్సిషన్ చూస్తే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ ఆ పార్టీ. మీరు ఇలా కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు తెలుగుదేశం ప్రొడక్ట్సే. మీరు గమనిస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు
మీకు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, సీతక్క ఇలాంటి వాళ్ళు మీకు అలాగే మీకు కాంగ్రెస్లో మాత్రమే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు మీకు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టీడీపీ ఫ్లేవర్ ఉన్నటువంటి లీడర్స్ మీకు మంత్రులుగా కనబడతారు. అంటే ఎంత ప్రత్యేకమో చూడండి. టీడీపీ ఏ రకంగా నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా ఉంటుంది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడండి, అన్ని ప్రాంతాల్లోనూ బలమైన నాయకులు ఉంటారు. ఒక దేవేందర్ గౌడ్, ఒక కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక పట్నం మహేందర్ రెడ్డి, ఒక మండవ వెంకటేశ్వరరావు, ఇలా మీరు ఏ జిల్లాలైనా చూడండి, ఓ ఎర్రం నాయుడు, దేవినేని ఉమా, ఓ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఇలా మీకు అంతటా కూడా బలమైన మీకు గోరంట బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు గోదావరి జిల్లాలో, మీరు ఏ జిల్లా, యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లాలో, ఇలా ప్రతి చోట మీకు వేళ్ళూనుకున్న బలమైన క్షేత్రస్థాయి నాయకులు ఉంటారు. సో దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. సో చంద్రబాబు నాయుడు మీద చాలాసార్లు విమర్శలు ఏంటంటే, ఈయన అధికారంలోకి రావడంతోనే పార్టీకి టైం ఇవ్వడు, కార్యకర్తలకు టైం ఇవ్వడు, నాయకులకు టైం ఇవ్వడు అనే విమర్శ ప్రతిసారి ఎదుర్కొంటూ ఉంటాడు. సో టీడీపీ దాన్ని పాజిటివ్ కూడా చెప్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు పాలనపైనే దృష్టి, అభివృద్ధిపైన దృష్టి, ఇంకా వేరే ఆలోచన ఉండదు అని. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఎన్నిక తర్వాత నేను మారాను, మీరు నమ్మండి అంటూ ప్రజలకు చెప్తాడు, పార్టీకి కూడా చెప్తూ ఉంటాడు. ప్రజలకు ఎందుకు చెప్తానంటే ఆయన విధానాలు మార్చుకుంటూ ఉంటారు అవసరానికి బట్టి. అసలు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల పైన బట్టలు వేసుకోవాలన్న నాయకుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలుపెట్టాడు కదా. సో దాన్ని పాజిటివ్గా చూడాలంటే అంత డైనమిక్గా, అంత ప్రాగ్మాటిక్గా పొలిటికల్ మూడ్ బట్టి విధానాలు మార్చుకుంటాడు. అది విమర్శకులు అవకాశవాదం అనొచ్చు. బట్ ఏదైనా విధానాలు మార్చుకుంటాడని దాంట్లో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు. అందరు రాజకీయ నాయకులు మార్చుకుంటారు, అందులో చంద్రబాబు నాయుడు మరింత 4 ఆకులు ఎక్కువనే చదివాడు. అలాగే మీకు ప్రతి ఎన్నిక తర్వాత పార్టీ వాళ్ళకు ఒక ఓడిపోయినప్పుడల్లా చెప్తుంటాడు, నేను ఇక నుంచి ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను, నాకు అర్థమైంది ఏమి కోల్పోయాను అని చెప్తూ ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు అలాగే ఉంటాడని కూడా మీద విమర్శ. సో ఆ గ్యాప్ ఉంది. అంటే లీడర్షిప్కు కార్యకర్తలకు ఒకవైపు పార్టీ స్వభావమే కార్యకర్తల బేస్ ఉన్న పార్టీ, కానీ లీడర్షిప్ అనేది ఆ స్థాయిలో కేంద్రీకరించడం లేదు అనే భావన కూడా ఉంది. సో అందువల్ల లోకేష్ ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అవునన్నా కాదన్నా భవిష్యత్తు వారసుడు లోకేషే కనుక. రెండవది, చంద్రబాబు నాయుడుకు ఉన్న యాక్సెప్టెన్స్కు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. సో ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు చేసి పార్టీని తన వైపు నిలుపుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అనేక ఓటముల్లో, గెలుపులో తెలుగుదేశం పార్టీ చరిత్రను లిఖించడంలో పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. జాతీయ రాజకీయాల్లోనే ఒక ప్రభావాన్ని టీడీపీ చూపినప్పుడు దానికి కారకుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ హిస్టరీ ఉన్నప్పుడు మీకు అది కాక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లో రాకముందు కూడా రాజకీయ నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా ఉన్నాడు. సో రామారావు వల్లనే నాయకుడు కాలే చంద్రబాబు నాయుడు, రామారావు వల్ల ముఖ్యమంత్రి అయ్యాడని వచ్చే నాయకుడు కాలే. సో అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఈ హిస్టరీ మీకు లోకేష్కి లేదు, అవకాశం కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడు పుట్టిన జనరేషన్ లోకేష్ అప్పటికే ముఖ్యమంత్రిగా ఫాదర్ ఉన్న అడ్వాంటేజ్ ఉన్న సమయంలో కదా. సో అందువల్ల మీకు ఆ లోకేష్కు గ్రేటర్ యాక్సెప్టబిలిటీ పార్టీలో రావటానికి కూడా ఇట్ టేక్స్ టైం. అందువల్ల మీకు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు కొంత అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో మళ్ళీ ఉన్నారు కనుక అధికారం ఉన్నప్పుడు అవకాశం తక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఏమో కార్యకర్తలతో పోరాటాల్లో ఉంటారు కనుక అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల లోకేష్ పార్టీలో కూడా యాక్సెప్టబిలిటీ పెరగటానికి చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఉండే యాక్సెప్టబిలిటీ ఎలాగూ ఉంటుంది. ఇటీవల కాలంలో లోకేష్ను మరింతగా అసర్ట్ కూడా చేసుకోగలుగుతున్నాడు కూడా. సో కానీ ఆ ఎమోషనల్ బాండ్ లీడర్కు క్యాడర్కు ఉన్న చంద్రబాబు నాయుడుకు క్యాడర్కు ఉన్నంతగా లోకేష్కు క్యాడర్కు ఉండే అవకాశం లేదు. అది లోకేష్ తప్పని కూడా అనలేము, అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కదా. సో దాన్ని పెంచుకోవడం ద్వారా కూడా పార్టీ భవిష్యత్ లీడర్షిప్ ట్రాన్సిషన్కు అడ్వాంటేజ్గా ఉంటుందనేది కూడా లోకేష్ ఎత్తుగడ కావచ్చు. సో అందువల్ల కారణాలు ఏదైనా హ్యూమన్ టచ్ లోకేష్ అన్న నిజం,
పార్టీలోనే కాదు, దేంట్లోనే ఈవెన్ కార్పొరేట్ రంగంలో కూడా హ్యూమన్ టచ్ ఉండాలి అంటాం మనం. సో మానవీయ స్వభావం ఉండాలి. పార్టీ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. ఆ ఫ్యామిలీలో మీకు ఆ రకమైన రిలేషన్స్ ఉండడం అనేది ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. కేవలం రాజకీయంగానే కాదు, ఎమోషనల్గా కూడా పార్టీ యునైటెడ్గా కనెక్ట్గా ఉండాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా హ్యూమన్ టచ్ ఉండాల్సిందే. అసలు పార్టీలోనే కాదు, రాజకీయాల్లోనే హ్యూమన్ టచ్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ టచ్ కాదు, ఇన్హ్యూమన్ టచ్ ఉన్నది. అమానవీయమైన అమానుషమైన సంబంధాలు రాజకీయాల్లో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో కూడా మానవీయ సంబంధం ఉండాలి. ఏమవుతుంది, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులకు కాదు కదా. సో ఒకరినొకరు శత్రువులుగా చూసుకునేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో మానవీయ విలువలు అంతరించిపోతున్నాయి కదా. సో అందువల్ల కనీసం పార్టీలోనైనా మానవీయ విలువలు ఉంటే మంచిదే కదా.